ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. కానీ దేవతలు నివసించే పర్వతం కైలాసం. ఎవరెస్ట్ పైకి ఎక్కిన వారు వేల మంది. కానీ కైలాస పర్వతం పైకి ఎక్కిన వారు ఒక్కరు కూడా లేరు. ఎందుకిలా? ఏం జరుగుతుందక్కడ? నిజంగానే శివుడు అక్కడే ఉన్నాడా? ఈ పర్వతాన్ని తాకలేని మిస్టరీ ఏంటి? అక్కడ శంబాల అనే నగరం కూడా ఉందంట. కానీ అది ఎందుకు కనిపించదు? ఇవాళ మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన దేవతత్వాన్ని. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క విషయం, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కైలాస పర్వతం టిబెట్లోని గంగోత్రి ప్రాంతంలో ఉంది. ఎత్తు 6638 మీటర్లు. కానీ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అద్భుతంగా 4 దిక్కులపై దీపం వెలిగినట్టుగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా కైలాసాన్ని ఒక జియో ఎనర్జెటిక్ మ్యాపింగ్ పాయింట్ అంటున్నారు. అక్కడ గడియారాలు ఆగిపోతాయి, ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఇది భగవంతుని సమత స్వరూపం అన్న భావన. ఎవరెస్ట్ ఎక్కడం సాధ్యమైంది, కానీ కైలాసం అసాధ్యం ఎందుకు? బ్రిటిష్ ఆర్మీ నుండి మొదలుకొని చైనీస్ ట్రెక్కర్స్ వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరు పైకి ఎక్కలేరు. ఎందుకంటే ఎక్కే ప్రయత్నం చేసిన వాళ్ళకి భయంకరమైన భావోద్వేగాలు, మానసిక గందరగోళం వచ్చేసింది. కొందరికి ఊహించని ప్రమాదాలు, అస్వస్థతలు వచ్చాయి. ఒక ట్రెక్కర్ చెప్పిన మాట, పర్వతం దగ్గరికి వెళ్తే ఒక శక్తి వెనక్కి తోస్తుంది అని చెప్పాడు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. శివుడే ఈ పర్వతాన్ని కాపాడుతున్నాడా? ఎవరెస్ట్ పైకి వేల మంది ఎక్కారు, కానీ కైలాసం ఒక్కరు కూడా ఎక్కలేదు. 2001లో ఒక చైనీస్ ట్రెక్కింగ్ టీం 3వ రోజు తిరిగి వచ్చేశారు. ఏదో శక్తి వెనక్కి తోస్తుంది అని వారు చెప్పారు. మరోవైపు బౌద్ధ మతం చెబుతుంది, ఈ పర్వతాన్ని ఎక్కే మనిషి శరీరం మిగిలిపోతుంది, ఆత్మ శివునిలో విలీనమవుతుంది అని చెబుతుంది. కైలాస్ మ్యాగ్నెటిక్ సెంటర్ లాంటిది. ఇది భూమి ఎనర్జీ చక్రాల కేంద్రంగా భావించబడుతుంది. కొన్ని చోట్ల గడియారాలు ఆగిపోతాయట. సమీప ప్రాంతాల్లో కాలగతి వక్రంగా ఉంటుంది అనే నమ్మకం ఉంది. ఇది పరమశక్తి కేంద్రమని, పర్వతంపై మనిషి అడుగు పడకూడదనే ఒక దివ్య నియమం ఉందని అంటారు. కైలాసం దగ్గర మానస సరోవరం అనే పవిత్రమైన సరస్సు ఉంది. ఇది మనస్సును శుద్ధి చేసే పవిత్ర జలము అని అంటారు. ఈ సరస్సు దగ్గర భక్తులు శివుడిని ధ్యానం చేస్తారు. అక్కడకు వెళ్ళిన భక్తులు చెబుతారు, అక్కడి శబ్దాలు వేరు, అక్కడ హావభావాలే వేరు. అలా అనిపిస్తుంది, శివుడు అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్తారు. శివుడు కైలాసంపై తపస్సు చేస్తున్నాడు. అక్కడే పార్వతితో కలిసి కైలాస రాజ్యంలో నివసిస్తున్నాడు. రామాయణంలో రాముడు కూడా అక్కడకు వెళ్ళాడన్న కథ ఉంది. శంకరాచార్యులు కూడా కైలాస యాత్ర చేసి వచ్చినట్లు చెబుతారు. ఇంతవరకు ఎవరు పైకి ఎందుకు ఎక్కలేకపోయారో తెలుసా? శివుని అనుమతి లేకుండా ఏ మనిషి కూడా ఆ స్థలంపై అడుగు పెట్టలేరని ఒక నమ్మకం ఉంది. రావణుడి కథ ప్రకారం రావణుడు కైలాస పర్వతాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాడు. శివుడు తన కాలి బొటనవేలిని కాస్త ఒత్తాడు. అప్పుడు కైలాసం మళ్లీ కిందకు దిగిపోతుంది. రావణుడి చేతులు నలిగిపోయాయి. అప్పుడు రావణుడు శివుడికి భయపడి శివతాండవం చేస్తూ క్షమించమని కోరాడు. పార్వతి తపస్సు. పార్వతీదేవి కూడా కైలాసంలో తపస్సు చేసి శివుడిని పొందింది. శివతాండవం. శివుడు తాండవం చేసిన స్థలం కైలాసమే అని కొన్ని తంత్ర గ్రంథాల్లో ఉంది. శంకరాచార్యుల కైలాస యాత్ర. వారు చెప్పిన అనుభవం, కైలాసం దగ్గరికి వెళ్ళకపోయినా శివుడిని మన హృదయంలో అనుభవించాలి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కైలాస పర్వతం దగ్గర శాంబల నగరం ఉందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అది ఒక సాధారణ నగరం కాదు, అది ఓ దివ్యలోకంగా కనిపిస్తుందంట. కానీ శాంబాల అనే నగరం ఎవ్వరికీ కనిపించలేదు. కేవలం ధ్యానం చేయగలిగిన శుద్ధ హృదయములకే కనిపిస్తుందని, అది ఓ సూక్ష్మ లోకం అని చెబుతారు. బౌద్ధ గ్రంథంలోనూ హిందూ పురాణాల్లోనూ ఇది కనిపిస్తుంది. శాంబాల నగరంలోనే భవిష్యత్తులో కల్కి అవతారుడు జన్మిస్తాడని చెబుతారు. కొంతమంది చెబుతున్నారు, కైలాసం దగ్గర ఉన్న ఆ శాంబాల నగరమే మన కళ్ళకు కనిపించని ఓ మాయాలోకంలా ఉంది. మనిషి స్వార్థాన్ని వదిలి శుద్ధ భక్తితో చూస్తేనే అది కనిపిస్తుందంట.
ఇది వింటే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదూ. కైలాసం అంటే శివుని పర్వతం మాత్రమే కాదు, అది పరమాత్మ తత్వానికి వేదిక. అక్కడ రుద్రచక్రి అనే రాజు భవిష్యత్తులో కలియుగాన్ని అంతం చేస్తాడన్న నమ్మకం ఉంది. శాంబాల అంటే శాంతి, శక్తి, జ్ఞానం. ఇది ఆధ్యాత్మికంగా మాత్రమే కనిపించే నగరం అంటారు. భక్తులు కైలాసం చుట్టూ 52 కిలోమీటర్లు నడవడం చేస్తారు. దీన్ని పరిక్రమ అంటారు. ఇది ఒక శక్తి యాత్ర. ఇది పూర్తయితే పునర్జన్మ లేదు అని నమ్మకం. చాలా మందికి ఈ యాత్రలో అర్థమవుతుంది శివుడు బయట కాదు, మన లోపలే ఉన్నాడు అని. ఈ పర్వతాన్ని చూడడమే ఒక యాత్ర అంటూ విజ్ఞానం చెప్పిన మిస్టరీ. ఇటు భక్తి చెప్పిన దివ్యత, అది కైలాసం. ఒక మనసు కైలాసంలా మారితే శివుడు మనలోనే దర్శనమిస్తాడు. కైలాసం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా తెలియదు. ఈ పర్వతం శివుని శ్వాసతో పాకిపోయిన పరమ పవిత్ర స్థలం. విజ్ఞానం చెబుతుంది మిస్టరీ, భక్తి చెబుతుంది దివ్యత, మన హృదయం మాత్రం చెబుతుంది ఓం నమః శివాయ. మనం ఎక్కడ ఉన్నా శివుడు మన హృదయంలో ఉంటాడు. ఈ మొత్తం కథలో ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థం కావాలి. శివుడు కైలాసంలో ఉన్నాడా లేక మన హృదయంలో ఉన్నాడా అన్నది మన ఆస్తికతపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.